ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లకు ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? మిగిలిన వారు ఎంపిక కాకపోవడానికి కారణాలేంటి? మాజీ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి. సరే, మొన్ననే మనం అనుకున్నాం ఒక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు. మరి అల్లా దాదాపుగా దరఖాస్తులు ఏ రకంగా వస్తున్నాయి అయ్యా అంటే 7-8 వేల కానుంచి 10,000 దాకా వస్తున్నాయి దరఖాస్తు. నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు. ఇక మరి నేను కూడా ఏం చెప్పుకొస్తుంది అయ్యా అంటే నిజమైన లబ్ధిదారుడు నిజమైన లబ్ధి అలా పేదోళ్ళు ఎవరున్నారు, ఇండ్లు లేకుండా ఎవరున్నారు, గాలని పసిబట్టి గాలకే ఇండ్లు ఇయ్యాలి అనేది కూడా మనం నిన్న చెప్పుకున్నాము. అయితే ఇక్కడ 1600 దరఖాస్తులు మంజూరైనవి 60. ఆ 60 సరే, ఎన్ని మంజూరైన వాటిలో ముందుగాల మాత్రము గూడు లేనోళ్ళకే గూడు కట్టియాలి. ఇక్కడ పార్టీల జెండాలు మోసే వాళ్లకు, చోటా మోటా నాయకులకు, రాజకీయ పెత్తానం చేసే వాళ్లకు మరి అవకాశం ఇవ్వకుండా ఎవరైతే మండల అధికారులు, కలెక్టరు ఖచ్చితంగా గూడు లేని పేదోళ్ళకే ఇండ్లు ఇయ్యాలనేది నేను గుర్తు చేస్తా ఉన్నది. ఇకపోతే నమస్తే తెలంగాణలో ఏం కథ నడుస్తుంది, ఏంది ఎట్ట సంగతి చూద్దాం. ఇప్పటిదాకా మనము మహాపత్రిక చూసినాం. ఇప్పుడు నమస్తే తెలంగాణలో ఏం రాసుకొచ్చిరయ్యా? ఏపీలో మూలాలకు గోదావరి, తెలంగాణ మళ్ళీ ఎడారి. తెలంగాణ నోటిలో మట్టి కొడుతూ పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమల దగా. ఏం రాసిందో చూద్దాం. ఏపీ ప్రభుత్వం దాదాపు 80,000 కోట్లతో గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టును చేపట్టనున్న విషయం తెలిసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 200 గోదావరి జలాలను తొలుత పోలవరం డ్యాం నుంచి కుడి కాలువ ద్వారా బరాజ్కు తరలిస్తారు. అక్కడి నుంచి జలాలను కొత్తగా నిర్మించనున్న బొల్లాపల్లి రిజర్వాయర్కు, ఆపై బనకచర్ల హెడ్ రెగ్యులేటర్కి మళ్లిస్తారు. ఇది క్లుప్తంగా జీబీ లింకు ప్రాజెక్టు ప్రణాళికని ఏపీ చెప్తున్నది. కానీ బనకచర్లకు జలాలను తరలిస్తే ఇప్పటికే పెన్నా బేసిన్లో ఏపీ నిర్మించిన అన్ని ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకు జలాలను తరలించి తమిళనాడులోని కావేరీ నదికి సైతం మళ్లించవచ్చు. ఇప్పటికే అందుకు సంబంధించిన కెనాల్ నెట్వర్క్ మొత్తం సిద్ధంగా ఉన్నది. బనకచర్ల హెడ్ రెగ్యులేటర్, పోజిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి ఇప్పటికే కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తున్న ప్రతి ఏపీ రోజుల్లో గోదావరి జలాలను కూడా మళ్లించనున్నారు. 2024లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు రెడ్డి తెలంగాణకు తీరని ద్రోహం తలపెట్టారు. నీల పంచాయతీ ముంగటేసుకురు బీఆర్ఎస్ వాళ్ళు. నీల పంచాయతీల గతంలో 10 ఏళ్ల రాజ్యంలో పోతిరెడ్డిపాడుకు పొక్క పెట్టి నీళ్ళని గుంజుకపోతుంటే సప్పుడే చేయకపాయే. రోజమ్మ రొయ్యల పులుసుకు అలవాటయ్యి జగను హైదరాబాదు జగన్ బిర్యానీకి అలవాటయ్యి
రోజమ్మ రొయ్యల పులుసుకు అలవాటయ్యి చేపల పులుసుకు అలవాటయ్యి నీళ్ళన్నీ అడ్డగోలుగా తోడకపోతుంటే సప్పుడు సడి చేయడాయే కేసీరావు. మళ్ళా ఇప్పుడు నీళ్ళ పంచాయతీలా మళ్ళా మా మీద ఎట్లా అమలో ఎట్లా బదనాం చేస్తాడు, మా మీద ఎట్లా నిందలేస్తాడు అని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. అసలు నీళ్ళ పంచాయతీ ఎప్పుడో తేల్చుకోవాల్సిన ఈ నీళ్ళ పంచాయతీ లక్ష్యం వల్లనే కేసీరావు మొద్దు నిద్రతోటి అక్కడ చేపల పులుసుకు రొయ్యల పులుసుకు అలవాటయ్యి తేల్చలేదు అని కాంగ్రెస్ వాళ్ళు. ఇక ఇప్పుడు వీళ్ళు బార్బూరు బచ్చన్నపేట అని ఇక ఇప్పుడు దానికి దీనికి దీనికి దానికి అని ఇప్పుడు ఏదేదో లింకుల కథ పెట్టి ముంగటేసుకుంటున్నారు నీళ్ళ పంచాయతీ. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. నీళ్ళ పంచాయతీలో గతంలో 10 ఏళ్ల రాజ్యంలో వీళ్ళు ఏం చేసిర్రు? వీళ్ళు ఎసంటి ఒప్పందాలతోటి కథ నడిపించారు జగన్ తోటి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఏం వెళ్ళదీస్తున్నారు, ఏం బయటకు వస్తుంది? రేపు ఇంకా ఏం చేద్దాం, ఈ నీళ్ళ పంచాయతీని ఎట్లా తీసుకొద్దాము, దీన్ని మనం ఎట్లా తశ చేసుకుందామని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. చూద్దాం ఈ నీళ్ళ పంచాయతీ రేపు ఎట్లా చూద్దాం. ఇక పోతే సాక్షి పేపర్ చూద్దాం. ఆపరేషన్